బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలను తొలగించి వాటి స్థానంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటి అమలు వివరాలను ప్రకటించింది. ఏడాది జూలై 1 నుంచి ఈ 3 చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలను తొలగించి వాటి స్థానంలో కొత్త చట్టాలను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం వాటి అమలు వివరాలను ప్రకటించింది. ఏడాది జూలై 1 నుంచి ఈ 3 చట్టాలు అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. 1860 నాటి నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి, భారతీయ నేతృస్మృతి, భారతీయ సాక్ష్యాధార చట్టం స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షిక్ సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. గతేడాది ఆగస్టులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ 3 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఉభయ సభల ఆమోదం అనంతరం డిసెంబర్ 25న రాష్ట్రపతి ఆమోదంతో ఇవి చట్టాలుగా మారాయి. న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులతో నేర బిల్లులను కొత్తగా తెచ్చామని అమిత్ షా ఈ బిల్లుల ఆమోదం సందర్భంగా పార్లమెంటులో తెలిపారు. ఇక ఈ బిల్లులలో ఉగ్రవాదానికి సరైన నిర్వచనం ఇవ్వడంతో పాటు రాజద్రోహం వంటి పదాలను తొలగించి దానికి బదులు దేశానికి వ్యతిరేకంగా జరిగే దాడుల వంటి పదాలను చేర్చారు. జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టి చంపడం వంటి నేరాలను కఠిన శిక్షలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. 7 ఏళ్ల అంతకు పైగా శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ తప్పనిసరని ఈ చట్టాలు చెబుతున్నాయి. ఇకపోతే భారతీయ న్యాయ సంహితలో కొత్తగా 20 నేరాలను చేర్చారు. ఐపీసీలో ఉన్న 19 నిబంధనల్ని తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్షల్ని పెంచారు. 83 నిబంధనల్లో జరిమానా పెంచగా 23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. 6 నేరాల్లో సమాజ సేవను శిక్షగా మార్చారు. కొత్త చట్టాలు భారతీయత, భారత రాజ్యాంగం, ప్రజల శ్రేయస్సును ప్రాధాన్యతనిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పట్లో పార్లమెంట్లో ఈ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు చెప్పారు. ఈ 3 చట్టాలు పరిధిలోని అన్ని వ్యవస్థలు అమల్లోకి వస్తే 5 ఏళ్లలో భారతీయ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనంగా మారుతుందని తెలిపారు అమిత్ షా.